నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. వెనిజులా చాప్టర్ ముగిసిందో లేదో ఇప్పుడు గ్రీన్లాండ్ పై కన్నేశాడు. అమ్మేస్తారా లేక ఆక్రమించుకోవడం అంటారా అని డెన్మార్క్ ను బెదిరిస్తూ అప్పుడే అక్కడ యుద్ధ విమానాలను కూడా దింపేశాడు. గ్రీన్లాండ్ మా ఆస్తి, అది మాకు మస్ట్ అంటూ ట్రంప్ చేసిన హడావిడి గ్లోబల్ పాలిటిక్స్ లో మంటలు పుట్టిస్తోంది. అసలు గ్రీన్లాండ్ లో ఏం జరుగుతోంది? ట్రంప్ మార్క్ రియల్ ఎస్టేట్ డీల్ కు డెన్మార్క్ తలొగ్గుతుందా? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక సంచలనం, చేసే పనులు అంతకంటే పెద్ద విడ్డూరం. గ్రీన్లాండ్ ను కొనేస్తానని ట్రంప్ మొదటిసారి అన్నప్పుడు ప్రపంచం అంతా జోక్ అనుకుంది. కానీ ఇప్పుడు గ్రీన్లాండ్ ఆకాశంలో అమెరికా యుద్ధ విమానాలు గర్జిస్తుంటే అది జోక్ కాదు, ఒక సీరియస్ వార్నింగ్ అని అర్థమవుతోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం అమెరికాకు చెందిన పిటూఫిక్ స్పేస్ బేస్ లోకి యుఎస్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయిపోయాయి. మొదట కాల్పులు, ఆ తర్వాత ప్రశ్నలు అని డెన్మార్క్ హెచ్చరిస్తున్నా ట్రంప్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ట్రంప్ ప్లాన్ చాలా సింపుల్, బలవంతంగానైనా సరే ఆ మంచు ద్వీపాన్ని పట్టేయాలి. ఇందుకోసం ట్రంప్ యూరోప్ దేశాల మీద టారిఫ్ వార్ ప్రకటించాడు. మీరు గ్రీన్లాండ్ ను మాకు అమ్మకపోతే మీ వస్తువుల మీద ఫిబ్రవరి 1 నుంచి 10% ట్యాక్స్ వేస్తాం, జూన్ కల్లా అది 25% కి పెంచుతామంటూ టారిఫ్ కింగ్ రేంజ్ లో బెదిరింపులు మొదలు పెట్టాడు. డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని మొత్తుకుంటున్న ట్రంప్ మాత్రం అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. మరీ కామెడీ ఏంటంటే, నాకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు, ఇక శాంతి ఎందుకు అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే శాంతి బహుమతి ఇస్తే యుద్ధాలు ఆపుతాడు, ఇవ్వకపోతే యుద్ధ విమానాలు పంపిస్తాడని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడన్న మాట. ఇప్పటికే దాదాపు 150 మంది యుఎస్ ఎయిర్ ఫోర్స్, స్పేస్ ఫోర్స్ సిబ్బంది అక్కడ రంగంలోకి దిగారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను అరికట్టడానికి గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే అని వైట్ హౌస్ బల్లగుద్ది చెప్తోంది. ఒకవైపు డెన్మార్క్ తన సైన్యాన్ని గ్రీన్లాండ్ కు పంపిస్తూ డిఫెన్స్ మోడ్ లోకి వెళ్తుంటే, మరోవైపు ట్రంప్ మాత్రం ఒక మొండి పట్టుదలతో ఉన్నాడు. ఈ గ్రీన్లాండ్ క్రైసిస్ ఇప్పుడు అమెరికా, యూరోప్ దేశాల మధ్య గ్యాప్ ను పెంచేస్తోంది. మరి ట్రంప్ కోరుకున్నట్లు గ్రీన్లాండ్ అమెరికాలో 51వ స్టేట్ అవుతుందా, లేక ఈ వివాదం మరో పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? ఏది ఏమైనా ట్రంప్ మార్క్ పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటాయి మరి.